హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వి స్టార్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మ్యాగీ ఎగ్ నూడిల్స్. చాలా సింపుల్ అండి. ఈ లాక్డౌన్ టైంలో మనం బయట ఎగ్ నూడిల్స్ చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. సో ఇంట్లో చాలా సింపుల్గా ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీరు చూడండి. నేను 3 మ్యాగీ వాటర్లో ఉడకపెట్టుకొని డ్రై చేసి ఇలా తీసుకున్నానండి. క్యాప్సికమ్ అండ్ క్యారెట్, 1 క్యాప్సికమ్ అండ్ 1 క్యారెట్. ఎగ్స్ని ఇలా స్క్రాంబుల్ చేసి తీసుకున్నానండి ఆల్రెడీ ముందే. కారం 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్. సాల్ట్ తగినంత. పసుపు, నేనైతే అన్నిట్లో పసుపు వేస్తున్నానండి ఈ టైంలో. మీరు కూడా వేయాలనుకుంటే వేయండి. మ్యాగీ మసాలా ఇస్తారు కదండి, ఆ ప్యాకెట్స్ ఇవి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. ఇప్పుడు మ్యాగీ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఆయిల్ వేద్దాం ఇందులో. ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ వేసుకుందామండి ఇప్పుడు. అవి కొంచెం వేగాక, ఫ్రై అయ్యాక మిగతా క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగినాయి కదండి, ఇప్పుడు క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడు వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. నాకు జనరల్లీ ఇలా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ ఫ్లేవర్ కోసమే నేను ఇక్కడ లోకల్ ఫ్రైడ్ రైస్ ఒక షాప్లో వెళ్ళి తినేదాన్ని. సో అలా అందుకని ఇలా చేసి నేర్చుకున్నాను నేను కూడా. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం బాగా వేపుకుందాం. పసుపు, ఉప్పు వేసాక కొంచెం బాగా కలుపుకుందాం. చూస్తానికి కాంబో చూడండి, భలే ఉంది కదా టేస్టీగా. కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సోయా సాస్ యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందామండి చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ వేసాక. ఇప్పుడు ఎగ్ యాడ్ చేద్దాం. స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్. కొంచెం చిల్లీ పౌడర్, కారం యాడ్ చేసుకుందాం. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం యాడ్ చేశాక కారమను ఎగ్ బాగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా, ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నూడిల్స్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మ్యాగీ మసాలా ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాం. ఇలా పైన వేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్యాకెట్లోని మసాలా వేయంగానే ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందామండి. ఇలా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. ఇంతే అండి, చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ప్లేట్స్లోకి తీసుకుందాం. నేను చేసింది ఇద్దరికైతే సరిపోతుంది. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకైతే ఒక 4 మెంబర్స్ దాకా తినచ్చు. చిన్నపిల్లలైతే చాలా బాగుంటుందండి. ఇది చూస్తానికి ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో బయట తినే వాటికన్నా ఇంట్లో చేసుకొని తినడం చాలా బెటర్ కదండి. సో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ నాకు మెసేజ్ చేయండి నా మెయిల్కి, ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్, స్టే ఎట్ హోమ్ అండ్ బీ సేఫ్.